దేవునికి నమ్మకంగా బ్రతకలేకపోయానన్నా. దేవుడిని బాధ పెట్టాను. కడుపును పుట్టించిన తల్లికి, తోడుబుట్టిన అన్న వాళ్ళకి, నన్ను ఎంతగానో అపురూపంగా చూసుకున్న నా ఆత్మీయ తండ్రి గారికి, వారి కుటుంబానికి, సంఘానికి చాలా బాధపడుతున్నానన్నా. వాళ్ళ వాళ్ళకి గౌరవంగా బ్రతకాల్సిన నేను, ఈ విధంగా చెడ్డ పేరు తీసుకొనొచ్చానన్నా. చివరిగా అన్నా నేను మళ్ళా నా ఆత్మీయ తండ్రి అంటే సుధాకరయ్య గారిని నేను కలుస్తానో కలవనో తెలియదు. ఆయనకు కూడా నేను చెప్పదలుచుకునేది ఏంటంటేన్నా, ఆయన ఎక్కడున్నా నా కూతురు అని గౌరవంగా చెప్పుకునేవాడన్నా. ఈరోజు ఈ దుష్టత్వం తెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే, మొదటిగా దేవుడిని కోల్పోయాను. రెండోదిగా ఆత్మీయ తండ్రి యొక్క సహవాసాన్ని కోల్పోయానన్నా. ఈ లైవ్ ద్వారా ఆయనకి క్షమాపణ చెప్పాలి. మొదటిగా దేవుడికి క్షమాపణ చెప్పాలి. రెండవదిగా దైవజనుడికి క్షమాపణ చెప్పాలన్నా నేను. నాకు కూడా చాలా విసుగొస్తుందన్నా వీళ్ళు మాట్లాడే మాటలు, నిందించే మాటలు. నేను కూడా బలహీనమైపోతున్నానన్నా. ఇంక చస్తే ఇంతటికి ఆగిపోతుంది కదా అనిపిస్తుందన్నా. నా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడన్నా. కానీ ఆ దైవజన ఆశలలో కోల్పోయాను. నా గురించి మంచి సాక్ష్యం ఇస్తాడన్నా ఆయన. నా కూతురు రా అని చెప్తాడు. దేవుడి ప్రేమని కోల్పోయాను. ఆయన ప్రేమని కూడా నేను కోల్పోయానన్నా. ఈ నీచుడు వల్ల నా జీవితం నడిరోడ్డులో పెట్టుకున్నానన్నా. అన్నా చివరిగా నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇట్లా జరిగింది అని నేను చెప్పినప్పుడు, పర్లేదు నాన్న నా కాడికి రారా, చాలా ప్రేమగా హత్తుకునేవాడన్నా. నా తప్పేంటి, నేను ఏదైనా పొరపాటు చేస్తే సరిదిద్దుకునే మార్గంలో నడిపించేవాడన్నా. అలాంటి వాడిని, అలాంటి సంఘాన్ని నేను విడిచిపెట్టింది. తిరిగి నేను ఆ సంఘానికి మొఖం చూపించుకోలేను. తిరిగి మళ్ళా సమాజంలోకి రాలేను. ఇంకా జరిగినాక ఇంకా చనిపోయేది బెటర్ అనిపిస్తుందన్న నాకైతే. ఇంకా చావు తప్ప ఏమనిపించట్లేదన్న నాకు.